మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, వినపడుతుందండి? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందామండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రాచీన స్వభావము కలిగిన ఈ యొక్క మనస్సును మనం ఏం చేయాలంటే సిలువ వేసిన వారిగా మనం మార్చబడాలి. అంటే ఆ ప్రాచీన స్వభావము అంటే మనలో ఉన్న ఈ ప్రాచీనమైన స్వభావమును మనం వదులుకొని మన జీవితాలలో ఒక నూతనమైన జీవితంతో, ఒక నూతనమైన మనస్సుతో మనం నడిపించబడిన వారిగా మనం మార్చబడాలి. అంటే ఇక్కడ ఉన్న ఈ మాటను బట్టి ప్రాచీన స్వభావము ఎలాంటిది అంటే మనకు తెలిసిన మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంటున్న మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే, కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల చేత నింపబడిన ఈ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోండి అంటుంది మాట. అంటే ఇక్కడ మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఈ యొక్క ప్రాచీన స్వభావమును దేవునితో ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఈ యొక్క శిలువ త్యాగము చేశాడో, ఈ శిలువ త్యాగము చేసిన దానికి గుర్తుగా మన జీవితాలలో ఏం చేయాలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, మన జీవితంలో ఉన్న ప్రాచీన ఆ యొక్క మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల చేత నింపబడిన ఈ ప్రాచీన స్వభావమును మనము దేవునితో పాటు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ త్యాగము చేయబడినట్లుగా ఈ యొక్క పాపమును మనము శిలువకు అప్పగించిన వారిగా మనం మార్చబడాలి. 2, మన జీవితాల్లో ఏం చేయాలంటే మనలో ఉన్న ప్రతి ఒక్క గర్వమైన హృదయము, అహంకారమైన మనస్సు అనేది మనము సిలువ వేసిన వారిగా మనం మార్చబడాలి. మనిషి యొక్క జీవితంలో ఏం పరిస్థితికి వస్తుందంటే, ఇది ఎప్పుడు వస్తుంది అంటే తమకున్న అధికారాల బట్టి, తమకున్న ఒక ఐశ్వర్యమును బట్టి, తనకున్న ఒక ఉన్నతమైన స్థితిని బట్టి గర్వింపబడుతూ దేవుని మర్చిపోతున్న పరిస్థితిలో ఉంటారు. అంటే ఇక్కడున్న ఈ మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, నేను అనే అహంకారమైన మనసు మనిషి జీవితంలో ఉండకూడదు. నేనే అంతా, నాది అంతా, నేనే అంతా, ఆ యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, అలాంటి హృదయం కలిగిన వారు దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలలో ఆ తగ్గించుకున్న స్వభావం కనపడిన పరిస్థితి కనుక ఇక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, ప్రాచీన స్వభావములు దేవుని ఎదుట ఆ సిలువ వేసిన వారిగా మనం మార్చబడాలి. 2, మన జీవితంలో అహంకారమైన మనసు కలిగి ఉన్న మనస్సును సిలువ వేసే విధంగా మనం మార్చబడాలి. 3, మన జీవితాల్లో ఏం చేయబడాలి అంటే శరీర ఏచ్ఛలను సిలువ వేసేవారుగా మార్చబడాలి. మనిషి యొక్క జీవితంలో ఏ శరీర ఏచ్ఛలు అంటే ఈ యొక్క కోరికలు మనిషిని ఏ పరిస్థితికి తీసుకెళ్తున్నాయంటే, ఈ లోకములో జ్ఞాపకం చేసుకుంటే అంటుంది కదా, ఈ శరీర సంబంధమైన ఏచ్ఛలు ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏ పరిస్థితికి తీసుకొస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలో 2:15 ఉంటుంది. అక్కడ ఉంటున్నమాట, లోకమును ప్రేమించొద్దు, లోకములో ఉన్నది లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు, ఎందుకంటే ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ నీలో ఉండదు అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటున్నాడు.
అంటే ఈ మనిషి యొక్క జీవితంలో ఏం చేస్తుందంటే ఇది శరీర ఏచ్ఛలను కోరికలను ఇది పెంచుతూ ఉన్నది. కనుక ఏం చేయబడాలంటే మూడవదిగా మన జీవితాలలో శరీర ఏచ్ఛలను దేవుని సన్నిధిలో సిలువ వేసిన వారిగా మనం మార్చబడాలి. ఆ యొక్క సిలువ వేసిన వారిగా మన జీవితాల్లో నడిపించబడాలి. లోకంలో ఉన్న ఈ యొక్క స్థితిని బట్టి, లోకంలో ఉన్న ఈ యొక్క పరిస్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన యవనస్తులు, అనేక మంది వారి జీవితాలలో పతనానికి కారణం అవుతున్న పరిస్థితి ఈ శరీర ఏచ్ఛర, ఈ యొక్క శరీర కోరికలే మనిషిని ఏ పతనానికి తీసుకెళ్తున్నాయో కనబడుతూ ఉన్నది. లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఇది ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క జీవితంలో యుద్ధము చేస్తుంది అంట శరీర ఏచ్ఛలో. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మొదటి వచనాలు మనం చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నారండి? అంటే మనిషిలో యుద్ధము ఎందుకు జరుగుతుంది అంటే మీ అవయములో ఉన్న భోగేచ్ఛలు, అంటే ఈ యొక్క లోకములో ఏచ్ఛలు, అంటే ఈ కోరికలే మనిషికి యుద్ధము కలుగజేసే పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క లేఖనాలు చదువుతూ ఉంటాయి. ఈ యొక్క ఏం చేస్తూ ఉంటాయంటే ఇది శరీరము ఆత్మకును వ్యతిరేకముగా పనిచేస్తూ ఉంటాయి. అంటే శరీరము మనిషిని ఏం చేస్తుందంటే ఇచ్చల చేత, కోరికల చేత తన జీవితంలో కావాల్సినది ఆస్వాదించాలని, తన యొక్క కోరికలను బట్టి నడిపించబడాలని ఆలోచిస్తున్నది శరీరం. కానీ ఆత్మ ఏం చేస్తుందంటే ఇది చేయకూడదు, ఇది నువ్వు ఈ విధమైన స్థితిలో నడిపించబడకూడదని ఆత్మ నీ జీవితంలో నడిపించబడుతున్న స్థితిలో కనబడుతూ ఉంటది. అయితే ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే నీకు యుద్ధము కలుగుతుంది ఎక్కడ నుంచి అంటే నీలోనున్న అవయవాలను బట్టే కదా, నీ భోగేచ్ఛలను బట్టే కదా అంటుంది. ఈ యొక్క శరీర ఏచ్ఛలను బట్టే కదా అంటుంది. అంటే మనిషి యొక్క జీవితంలో చేస్తున్నది ఏమిటంటే ఈ శరీర సంబంధమైన మనస్సు తమ జీవితాలలో ఏ స్థితికి తీసుకెళ్తుందంటే వారిలో యుద్ధాన్ని చేసే పరిస్థితికి తీసుకెళ్తుంది. వారిలో తమ జీవితాలను కోరికలలో తమ యొక్క స్థితిని బట్టి, ఆ యుద్ధంలో జరుగుతున్న పరిస్థితిని బట్టి అనేక మంది తమ జీవితాలలో జయించలేని పరిస్థితిలో కనబడుతూ ఉంటారు ఈ శరీర ఏచ్ఛల వల్ల. ఇప్పుడు ఈ దినం మనం మీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఈ 3 అనుభవంలో ఏం చేయబడాలంటే శరీర కోరికలన్నింటినీ మనం సిలువ వేసేవారిగా మనం మార్చబడాలి. ఒకటి, మన ప్రాచీన స్వభావమును సిలువ వేసిన వారిగా మనం మార్చబడాలి. 2, మన జీవితంలో ఉన్న హృదయ గర్వం బట్టి అహంకారమైన మనస్సుని మనం సిలువ వేసేవారిగా మార్చబడాలి. 3, మన జీవితాలలో శరీర ఏచ్ఛలు, కోరికలన్నిటినీ మన జీవితాల్లో దేవుని ఎదుట మనం సిలువ వేసేవారిగా మార్చబడాలి. 4, మన జీవితాలలో స్వనీతి, మనం దేని యందు అతిశయించే స్వనీతి కానీ మనం ఉపయోగించకుండా దానిని మనం సిలువ వేసేవారిగా మార్చబడాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఈ యొక్క 5వ వచనంలో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లుగా ఆ దేవుని యందు నువ్వు జీవితాలను భయభక్తులతో కలిగి నడిపించబడు అంటున్నాడు. అయితే ఇక్కడ ఉంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే నీ త్రోవలన్నీ సరళం చేయబడాలంటే సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నేను జ్ఞానిని కదా, నేను నా జీవితంలో నేను ఈ విధమైన స్థితిలో నడిపించబడ్డా కదా, నేనే ఒక నీతిమంతుని కదా, నేనే పరిశుద్ధుని కదా అని మనం అనుకోనకూడదంట. మన జీవితాలలో స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా
సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకున్న వారిగా మనం మార్చబడాలి. ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, మనము దేని యందు అతిశయించక మన స్వనీతిని సిలువ వేసేవారుగా మనం మార్చబడాలి. సిలువ వేయబడే విధముగా వాటిని మనం చేయాలి. అంటే సమస్త జీవితంలో, ఈ యొక్క సమస్త విషయములలో ఆ దేవుని ఎదుట మన జీవితాలను ఆ దేవునికి అప్పగించుకోవాలి. స్వనీతి, స్వంత ఆలోచనలు, సొంత నడిపింపు మన జీవితాల్లో ఉండకూడదు. కానీ దేవుని యందు భయభక్తులతో నడిపించబడిన వారి జీవితాలలో దేవుని యందు ఆధారపడతారు కనుక, తమ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ నడిపించబడతారు కనుక ఆ త్రోవలన్నీ సరళం చేయబడతాయి. మనకు కనపడుతూ ఉంటాడు దావీదు గారు ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న దినాలలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఒక దేవుని ఎదుట తన స్థితిని బట్టి ఎప్పుడు సొంత ఆలోచించేవాడు కాదు. తన యొక్క సొంత ఆలోచన ప్రకారం నడిపించబడిన వాడు కాదు. ఆ దేవుని ఎదుట తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా ఇక్కడికి యుద్ధానికి వెళ్తున్నాను ప్రార్థన చేసేవాడు. అయ్యా వెళ్ళమంటావా వద్దంటావా అంటే ఆయన చెబుతున్నప్పుడు ఆయన ఆ విధముగా స్థితిని బట్టి ఆయన ఆగమంటే ఆగిపోయేవాడు. ఆయన మరలా ఈ యొక్క యుద్ధానికి సిద్ధమవ్వమంటే వెళ్ళిపోయేవాడు. అంటే స్వబుద్ధి, అంటే తన స్వనీతిని ఆధారం చేసుకొనకుండా సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారములు తన జీవితంలో అప్పగించుకున్నాడు కనుక ఆయన పోతున్న ప్రతి త్రోవ అన్నిటినీ సరళం చేస్తూ ఉన్నాడు. కనుక ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి నీ జీవితంలో ప్రాచీన స్వభావం సిలువ వేసేవారుగా మార్చబడాలి. 2, నేను అనే గర్వము మనిషి జీవితంలో ఉండకుండా తమ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క అహంకారమైన మనసును దేవుని ఎదుట సిలువ వేసేవారుగా మార్చబడాలి. 3, మన జీవితాలలో శరీర ఏచ్ఛలు, శరీర కోరికలు మనుషుని జీవితాల్లో పతనానికి తీసుకెళ్తున్న పరిస్థితుల్లో మనం నడిపించబడుతున్న స్థితిని బట్టి మనం శరీర ఏచ్ఛలన్నిటినీ, కోరికలన్నిటినీ సిలువ వేసేవారుగా మనం మార్చబడాలి. ఎందుకంటే చెబుతున్న మాటను బట్టి లోకములో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటూ చెబుతున్న మాటను బట్టి లోకములో ఉన్నది వాటిని ప్రేమించొద్దు అంటున్నాడు. ఆ లోకములో ఉన్న వాటిని కాకుండా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుని తన చిత్తం ఎవరైతే జరిగిస్తున్నారో, తన చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో అక్కడ అంటున్నాడు, ఈ లోకములో ఉన్నదంతయు ఒక దినాన గతించిపోతాయి. ప్రభు చిత్తము, దేవుని చిత్తం ఎవరో చేస్తున్నారో వారు నిరంతరం నిలిచి ఉంటారు. నిలిచి ఉండే కృప మనకు దయచేయాలి. ఆ నిలిచి ఉండే కృపలో మన జీవితాలను నడిపించుకోవాలి. ఆ యొక్క స్థితిలో మన జీవితాలను నడిపించుకుంటే ఆ దేవుని ఎదుట తమ జీవితాలలో ఏ కార్యం ఉన్నట్టుని దేవుడు సఫలపరచగలిగిన దేవుడు కనుక మన జీవితాలలో అలాంటి స్థితిలో మనం దేవునికి అప్పగించుకునే వారిగా మనం మార్చబడాలి. మన జీవితాలలో అయితే మన జీవితాలలో 4వది దేని యందు మనం అతిశయించకూడదు. కానీ అందుకే అంటాడు లేఖనాలు చదువుతున్న మాటలు, కీర్తనకాడు ఆ యొక్క దావీదు గారు చదువుతున్న మాటలు బట్టి కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి, కొందరు తమ జీవితాల్లో ఇచ్చిన ఐశ్వర్యం బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ అతిశయించేవాడు ప్రభునందు తమ జీవితాలలో ఆ దేవుని యందు కృప చూపుతున్న దేవుని అంది అతిశయించవలను అంటున్నాడు. అంతే మన అతిశయము దేవుడే కావాలి. మన అతిశయము ఆ ప్రభువే కావాలి. మన అతిశయము ఏదైనా ఉందంటే కేవలము ఆయన కృపచేత మన జీవితాలు బ్రతికించిన అతిశయమే కావాలి. కానీ మన జీవితాలలో నా అనేది మనసు తమ జీవితాల్లో నడిపించకూడదు. నా అతిశయం అనేది తమ జీవితాల్లో నడిపించబడుతున్న స్థితిలో నడిపించబడకూడదు. తన జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో కనపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలుగా నడిపించబడుతున్న వాడిగా, ఇశ్రాయేల్ రాజుగా తమ జీవితాల్లో నడిపించబడుతున్న వాడిగా దావీదు గారు తమ జీవితాలలో ఏ విధమైన స్థితిలో తన జీవితాన్ని అప్పగించుకున్నాడో అట్టి కృప మన జీవితాల్లో కూడా అప్పగించుకుంటే ఆయన కృప మన మీద తమ జీవితాల్లో మన కృపను విస్తారముగా ఆ యొక్క విస్తారమైన దీవెనలతో ఆ నింపగలిగిన ఆ కృప మన మీద ఉంచుతాడు. కనుక మన జీవితాలలో ప్రాచీన స్వభావం వదులుకుందాం. అహంకారమైన మనసును మనం వదులుకుందాం. సిలువ వేసేవారిగా వాటిని మార్చబడదాం. ఆ శరీర ఏచ్ఛలను సిలువ వేసేవారిగా మనం మార్చబడదాం. ఈ శరీర ఏచ్ఛలు మనిషి జీవితాల్లో యుద్ధాలకు తీసుకెళ్తుంది. అది లోకంలో తమ జీవితాలలో ఉన్న అవయవాలన్నీ తమ జీవితాల్లో యుద్ధోపకరణాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు శరీర ఏచ్ఛలను బట్టే కదా అంటుంది. వాటిని మనం నిగ్రహించుకుంటూ మన జీవితాలను నడిపించుకుందాం.
అటు కృప మన జీవితాలలో ప్రతి విషయాలలో తోడుగా ఉంచి మన జీవితాలను ఆ యొక్క నిత్య పరలోక రాజ్యములో ఆయన వారసులుగా మనం చేసుకుంటూ దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగాను, నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, పరమైన ఆ యొక్క అర్హులుగాను మనల్ని చేసుకొని ఆ నిత్య పరలోక రాజ్యంలో మన జీవితాలను ఆశీర్వాదాలతో నింపబడదుము గాక. ఈ మాటలు మేము ఎన్నికలు దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుల జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత నా తండ్రి ఈ దినమున మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఈ దినమున ప్రత్యేకమైన మాటల చేత అయ్యా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచగలిగిన దేవుడు నా తండ్రి. అయ్యా ఈ మాటల చేత ఎవరైతే తమ జీవితాలలో ఏ స్థితిలో ఉన్నారో తండ్రి మీరు గుర్తు చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా మొదటిగా నా తండ్రి ప్రాచీన స్వభావము వదులుకొని ఆ యొక్క స్వభావం సిలువ వేసేవారిగా మేము మార్చబడే కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా నా తండ్రి ఒక నూతన పరచబడిన చిత్తావృత్తి యందు యథార్థ ప్రవర్తన కలిగి అయ్యా నీ పోలికగా మేము నడిపించబడుతూ నవీన స్వభావమును ధరించుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి కృప చూపించండి. నేను అనే అహంకారమైన మనసు మా జీవితాలలో ఉండకూడదు, కానీ అంతా నాది అనే అధికారం చేత నడిపించబడుతున్న స్థితిలో ఉన్నామేమో అయ్యా. నా తండ్రి అటు జీవితముగా ఉండక నీ సన్నిధిలో తగ్గించుకుంటూ తమ జీవితాల్లో అయ్యా నా తండ్రి దేన మనసు గల వారమై నడిపించబడే కృపను మాకు దయచేయండి దేవా. నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని శరీరేచ్ఛల కోరికల చేత మా జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో ఉన్నామేమో అయా. యుద్ధోపకరణాలు నా తండ్రి అయా మా శరీర ఏచ్ఛలను బట్టే కలుగుతుంది అంటున్నాం అయ్యా. నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా నా తండ్రి శరీర ఏచ్ఛల కోరికలన్నిటినీ అయ్యా నా తండ్రి సిలువ వేసేవారుగా మేము మార్చుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి దీని ఎందుకు అతిశయించుకుంటాం మా జీవితాల్లో కేవలం నీ కృప చేత అయ్యా. నా తండ్రి కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి తమ జీవితాలు అయ్యా అతిశయించబడుతూ ఉంటారు, తమకున్న ఐశ్వర్యం బట్టి అతిశయించబడతారు. కానీ నా తండ్రి మీరు కృప చూపుచున్న మీ దేవుని నా తండ్రి అయ్యా నిన్ను బట్టి మేము అతిశయించబడే కృపను మాకు దయచేసి మేము సందర్భంగా పెట్టుకొని నీకు మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.